బ్రేక్ న్యూస్ చూస్తున్నాం. సిబిఐ డైరెక్టర్ ప్రవీణ్ సూద్ అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆయన్ను జూబ్లీహిల్స్ అపోలోలో ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం ప్రవీణ్ సూద్ ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. సిబిఐ అధికారులు ఆసుపత్రికి వెళ్లి ఆయన్ను పరామర్శించారు. నిన్న ప్రవీణ్ సూద్ శ్రీశైలంకు వెళ్లి వచ్చారు. సిబిఐ డైరెక్టర్ ప్రవీణ్ సూద్ అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆయన్ను జూబ్లీహిల్స్ అపోలోలో ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం ప్రవీణ్ సూద్ ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. సిబిఐ అధికారులు ఆసుపత్రికి వెళ్లి ఆయన్ని పరామర్శించారు. నిన్న ప్రవీణ్ సూద్ శ్రీశైలంకు వెళ్లి వచ్చారు. సిబిఐ డైరెక్టర్ ప్రవీణ్ సూద్ అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆయన్ను జూబ్లీహిల్స్ అపోలో ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం ప్రవీణ్ సూద్ ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. సిబిఐ అధికారులు ఆసుపత్రికి వెళ్లి ఆయన్ని పరామర్శించారు. ఇక దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి మణికంఠ అందిస్తారు. మణికంఠ, సిబిఐ డైరెక్టర్ అస్వస్థతకు గురయ్యారు. ప్రస్తుతం ఆయన అపోలో హాస్పిటల్లో చికిత్స పొందుతూ ఉన్నారు. జూబ్లీహిల్స్ లోని సిబిఐ ప్రవీణ్ అస్వస్థతకు గురి కావడంతో అపోలో హాస్పిటల్ కి తన తోటి సిబ్బంది వంచి తరలించారు. దీంతో ప్రస్తుతం ఆయనకు చికిత్స అందిస్తూ ఉన్నారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లుగా కూడా తెలిసింది. ప్రవీణ్ సూద్ నిన్న హైదరాబాద్ కు అయితే చేరుకున్నారు. నిన్న చేరుకున్న అనంతరం శ్రీశైలం వెళ్లి అక్కడ దర్శనం చేసుకున్న అనంతరం తిరిగి హైదరాబాద్ కి తిరిగి వచ్చేశారు. అయితే ఆయన ఇక్కడ వాతావరణ పరిస్థితుల వల్ల అలాగే కొంత అస్వస్థతకు గురయ్యారు. అనారోగ్య కారణంతో వెంటనే స్పందించిన ఇతర భద్రతా సిబ్బంది వెంటనే అతన్ని అపోలో హాస్పిటల్ కి తీసుకెళ్లి అక్కడ చికిత్స అయితే అందిస్తున్నారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్లు వైద్యులు అయితే ప్రకటించారు. మరోవైపు కాళేశ్వరం దాంట్లో జరిగిన అవకతవకలపై పూర్తిగా సిబిఐతో విచారణ చేపట్టాలంటూ ఇప్పటికే కాంగ్రెస్ ప్రభుత్వం ఒక నిర్ణయానికి వచ్చింది. సో దీనికి సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా రాజ్యాంగంలో ఒక కొత్త సంచలనంగా మారిందని చెప్పుకోవచ్చు. ఈ తరుణంలోనే సిబిఐ డైరెక్టర్ ప్రవీణ్ సూద్ హైదరాబాద్ కు రావడం, అలాగే హైదరాబాద్ లో ఒక సమీక్షా సమావేశం నిర్వహించడం, దీంతో పాటుగా తెలంగాణ వ్యాప్తంగా కొన్ని ప్రదేశాలకు వెళ్ళడం, సో ఇదంతా కూడా ఒక హాట్ టాపిక్ గా మారిందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం సిబిఐ డైరెక్టర్ ప్రవీణ్ సూద్ ఆరోగ్యం అయితే ప్రస్తుతం నిలకడగా ఉంది. అనంతరం ఆయన ఆరోగ్యం స్థితికి పడిన అనంతరం ఆయన తిరిగి ఢిల్లీకి అయితే వెళ్ళబోతున్నట్లుగా మనకి సమాచారం అందుతుంది.